మాయా 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 లే మాయా. No, 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 Maya. మాయా Go, Maya. Yes, she's gone. Please. Maya, get up. No, 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 no. మాయా Come on, get up. Lay, Maya. Get up, I say. మాయా లే మాయా No way, partner. మాయా Maya, you're dead. మాయా మాయా లే మాయా మాయా మాయా. I won the game! I won the match! Maya, I'm sorry, Maya. Maya, Maya, please, lay Maya, Maya. Maya, I'm sorry, Maya. Maya, Maya, lay Maya, Maya. Maya. Maya, Yes! I'm sorry, Maya. Yes! Yes! I won the bet! I won the bet! I won the bet! పెరిగావా చచ్చావా అనే జీవితం మీద మా ఇద్దరికి పట్టింపు లేదు. బతకాలి, చచ్చేంత వరకు బతకాలి. నేను జాన్ ఫెడ్రిక్, నా పార్ట్నర్ రాజేష్ సర్వానంద్. మా ఇద్దరి మధ్య స్నేహం ఈనాటిది కాదు, 8 ఏళ్ల వయసు నుంచి మొదలైంది. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు బిజినెస్ పార్ట్నర్స్. డబ్బుకి లోటు లేని జీవితం. అటు చూసావా, వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు. అవునండి, కొంచెమేనా? కొంచెం చాలా. ఏమండి ఏమండి ఏమైందండి? ఏమండి ఏమైంది? మీ డాడీకి ఇది మూడో అటాక్ అట, నిజమా? మా డాడీకి ఏమీ కాదు. కానీ డాక్టర్ చాలా కష్టం అంటున్నారు. చెప్పానుగా మా డాడీకి ఏమీ కాదని. బెట్ బెట్. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయాడన్న బాధ కన్నా నేను గెలిచినందుకే ఎక్కువగా సంతోషపడ్డాను. కలిసి పెరిగాం, కలిసి సాధించాం. జేఆర్ అసోసియేట్స్. మేము చెయ్యని బిజినెస్ అంటూ ఏదీ లేదు. గేమ్స్ అంటే నాకు ఇష్టం. మేము ఆడని గేమ్ అంటూ లేదు. ఆట అంటే మా ఇద్దరికి ప్రాణం. ఒకరోజు మా ఇద్దరి ప్రాణాల్ని పణంగా పెట్టి ఆడాం. ఏంటి పట్న, చచ్చిపోతామని భయంగా ఉందా? మనం చావం అంటున్నాను. వాన్ బెట్, వాన్ గేమ్, టెల్ మీ. Sir, please wear the mask. Hey, Are you okay, sir? Take care of yourself. You're absolutely fine. ఆ రోజు మమ్మల్ని మేము దేవుళ్ళుగా భావించాం. గ్యాంబ్లింగ్, రేసింగ్, కసినో, మ్యాచ్ ఫిక్సింగ్, ఇవన్నీ బోర్ కొట్టేసాయి పార్ట్నర్. లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. అర్థం కాలేదే. మనుషులతో ఆడుకుందాం, దేవుళ్ళుగా మారిపోదాం. That will be something different. Hey, partner. Is it possible? Everything is possible. ర్యాండమ్గా చూస్ చేయడమే నా ప్లాన్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయే మా ఫస్ట్ టార్గెట్.
ఒక చోట డబ్బు పెట్టాం, తీసింది. గుడ్ రోహిత్. పోలీసులకు పట్టించాం. అవమాన పాలైంది. ఆ ఊళ్ళో తన పరువు పోయింది. ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటుందని నా పార్ట్నర్ చెప్పాడు. సమస్యను ఎదుర్కొంటుందని నేనన్నాను. నా పార్ట్నరే గెలిచాడు. పాట్నా, ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ సూపర్! మేము ఎవరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ర్యాండమ్ గా సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఒక్కో గేమ్కి ఒక్కో కాన్సెప్ట్ ఉంది. బిచ్చగాణ్ణి కోటీశ్వరుణ్ణి చేశాం, కోటీశ్వరుణ్ణి బిచ్చగాణ్ణి చేశాం. కొంతమందికి పిచ్చి పట్టింది, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాల్ని వాళ్ళే నిర్ణయించుకున్నారు. నేను గెలిచాను, నా పార్ట్నరు గెలిచాడు. మా ఇద్దరి భార్యలతో సహా ఈ ప్రపంచం మొత్తం మమ్మల్ని సైకో అంది. కానీ మాకు సంబంధించి మేము దేవుళ్ళం. ఒకరోజు బిజినెస్ పని మీద నేను ఊటీకి వెళ్ళాను. ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న మా లైఫ్లోకి నెక్స్ట్ టార్గెట్గా వచ్చిన వ్యక్తే శంకర్. వాడు తర్వాత ఏం చేయబోతున్నాడనే ఆతృత నాలో పెరిగింది. ఆ తర్వాత వాడిని ఫాలో అయ్యాను. అందుకనే సారీ చెప్తున్నారు. పార్ట్నర్, థాయిలాండ్ వాళ్ళతో ఆడుకుని బోర్ కొట్టిందన్నావుగా, ఇప్పుడు ఒక తెలుగోడు దొరికాడు. వీడే మన నెక్స్ట్ టార్గెట్.